చూస్తే ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జవాన్లు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందగా 2 జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతాల్లో జవాన్లు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందగా 2 జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, మావోయిస్ట్ పార్టీ నిర్మూలన లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి తలపెట్టిన ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీకి కోలుకుల ఎదురుదెబ్బ తగ్గుతుంది. మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్ గా ఉన్న మడవి హిట్మా టార్గెట్ గా ఆపరేషన్ కర్రెగుట్టలు కొనసాగుతుంది. ఈ కర్రెగుట్టలు ట్రై జంక్షన్ లో ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర 3 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ కర్రెగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో 10,000 మంది భద్రతా బలగాలు 3 రాష్ట్రాలకు సంబంధించిన భద్రతా బలగాలను కూడా ఆ గుట్టను చుట్టుముట్టి ఉన్న పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా కూంబింగ్ అండ్ సెర్చ్ ఆపరేషన్ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈ గుట్టల్లో మావోయిస్టు PLCA టాప్ కమాండర్ గా ఉన్న మడవి హిట్మాతో పాటు తెలంగాణకు చెందిన కీలక నేత దామోదర్ కూడా ఉన్నట్టుగా నిఘా వర్గాల సమాచారంతో ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. మావోయిస్టులకు పెట్టిన కోటగా ఉన్న ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో తీవ్ర అంచవేత ఉండడంతో తెలంగాణ సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకున్నారని సుమారు 3,000 మంది వరకు కూడా మావోయిస్టులు ఆ గుట్టల్లో ఉన్నట్టుగా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. పలు చోట్ల వందలాదిగా IED బాంబులు అమర్చినట్టుగా తెలుస్తుంది. ఆ బాంబులన్నీ డిస్పోజ్ చేసుకుంటూ భద్రతా బలగాల గుట్టల్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా చేరుకునే ప్రయత్నాలు గత 2 రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ రోజు చూసుకున్నట్టుగా పోలీసు వర్గాల సమాచారం ప్రకారం బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చూసుకున్నట్టయితే మొత్తం 6 మావోయిస్టు ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. 2 జవాన్లకు గాయాలయ్యి. సో ఎన్కౌంటర్ అనేది నిరంతరంగా కొనసాగుతుంది. గత 2 రోజులుగా మొత్తంగా చూస్తే మడవి హిడ్మా టార్గెట్ గా కొనసాగుతుంది. మడవి హిడ్మాని ఫినిష్ చేస్తే ఆల్మోస్ట్ మావోయిస్ట్ పార్టీ అనే ఉద్యమం అనేది ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఛత్తీస్గఢ్ అడవుల నుంచి సమాప్తమైనట్టు కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంతో మేము శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేసినా కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితులు. ఒక పక్క పీస్ కమిటీ, శాంతి చర్చల కమిటీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. మావోయిస్ట్ పార్టీలో ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు కానీ పోలిట్ బ్యూరో సభ్యులు కానీ అంతా వయోభారంతో కొట్టుమిట్టాడుతున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే 5 దశాబ్దాలుగా ఉన్న మావోయిస్ట్ ఉద్యమం అనేది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. ఆపరేషన్ కర్రెగుట్టలు ఇది తెలంగాణ సరిహద్దుగా ఉండడంతో మొత్తం తెలంగాణ ఛత్తీస్గఢ్ అంతా హై అలర్ట్ గా మారింది. తెలంగాణ పోలీసు వర్గాలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి ఉంది. దండకారం నుంచి మావోయిస్టు తెలంగాణలో ఎంటర్ అవ్వకుండా తెలంగాణ గ్రేహౌండ్స్ అప్రమత్తంగా ఉంది. మొత్తంగా చూస్తే ఆపరేషన్ కర్రెగుట్టలు ఎన్ని రోజులు కొనసాగుతున్నది కూడా చెప్పొచ్చు. ఇప్పటికే అక్కడ కూమింగ్ లో ఉన్న వారికి హెలికాప్టర్ల ద్వారా వారికి సంబంధించిన ఆహారం కానీ నీరు కానీ అందిస్తున్నారు. మావోయిస్టులకి పైన ఉన్న రేషన్ అందకపోవడం వల్ల మావోయిస్టు చుట్టుముట్టి వారిని ఇంకా చక్రబంధం చేసినట్టుగా చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఆపరేషన్ కగార్ అనేది క్లైమాక్స్ కు వచ్చినట్టుగా చెప్పొచ్చు. అది కర్రెగుట్ల కేంద్రం కొనసాగుతుంది. సో మల్టిపుల్ ప్లేసెస్ లో వేలాది మంది భద్రతా బలగాలు ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగవచ్చు అని కూడా ఇప్పటికే పౌరకుల సంఘాలు కాన్సర్న్ వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా శాంతి చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఇప్పటికే శాంతి చర్చల కమిటీ కూడా అప్పీల్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే కర్రెగుట్టల వద్ద ఉన్న పరిస్థితి చూస్తే ఒక వార్ జోన్ గా మారిన పరిస్థితి ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రవి.